మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. వాక్యము మనం జాగ్రత్తగా ధ్యానిస్తే యేసు ప్రభు పలుకుతున్న మాట, నమ్ముట మీ వలనైతే నమ్మే వారికి సమస్తము సాధ్యమే. ఏంటంట? ఈరోజు దేవుడు యేసు ప్రభు ప్రజలందరినీ గమనిస్తూ నమ్మకాన్ని కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు? నమ్మండి, నమ్మితే జరగని కార్యం అంటూ ఏది ఉండదు. అపనమ్మకము లేకుండా మీరు బ్రతకండి, నా యందు విశ్వాసం ఉంచండి, విశ్వాసము ద్వారా ఈ లోకములో ఏదైనా జరుగుతుంది అని యేసు ప్రభు కూడా ఒక మాట ఇక్కడ రాయబడి ఒక మాట పలకటం జరుగుతుంది. ఆ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అందుకు యేసు తన యొద్దకు వచ్చిన ఒక వ్యక్తితో యేసు ప్రభు పలుకుతున్న మాట ఇది. ఏమంటుంది తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్మిన నీకు సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. నమ్ముతున్నాము గనకనే దేవుడు మన జీవితంలో సమస్తాన్ని సాధ్యపరుచుకుంటూ వస్తున్నాడు. ఇది అసాధ్యము, అది జరగదు, ఇది జరగకపోవచ్చు, అదే జరగవచ్చు అని ఎన్నో మాటలు మనం వినుకుంటా వచ్చును. కానీ మన నమ్మకాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మనం దేవుని మీద ఆధారపడడాన్ని బట్టి యేసు ప్రభు మన కార్యాన్ని ఏం చేసిందంటే సాధ్యపరిచాడు. ఏం చేశాడు? ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ కార్యమైనా నీ ద్వారా సాధ్యము చేయాలని దేవుడు ఆలోచన. హల్లెలూయా. ఏదైనా సరే నీ ద్వారానే దేవుడు జరిగించుకోవాలి, నీ ద్వారానే దేవుడు చేయాలి. లోకములో జరిగించి వాళ్ళ ద్వారా కాదు, నీ ద్వారా, నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు తన కార్యాన్ని నీ ద్వారా జరిగించి ఆయన నీ ద్వారా ఈ లోకములో మహిమపరచబడాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక విషయాన్ని ఈరోజు మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. చూడండి, 9వ అధ్యాయములో రాయబడుతున్న మాట నేను చదువుతున్నాను. 17వ వాక్యము. జన సమూహములలో ఒకడు, బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురగ కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పి. ఇక్కడ మోగదయ్యము పట్టిన ఒక కుమారుడు కలిగిన తండ్రులు. ఈ తండ్రి ఏం చేసిందంటే, నా కొడుకుకి ఎలాగైనా సరే ఈ సమస్య నుండి విడిపించబడాలి, నా కొడుకుకు పట్టిన ఈ దెయ్యం ఎలాగైనా సరే వదిలిపోవాలని తన తండ్రి యొక్క ఆశ, ఆలోచన ఎంత బాగుందనంటే అక్కడ ఇక్కడ చూపించాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు, చేయాల్సిన పనులన్నీ చేయించాడు. కానీ ఎవరి వల్ల కాలేదు. కానీ యేసు ప్రభు శిష్యులు ఉన్నారు, 12 మంది యేసు ప్రభు శిష్యులు ఉన్నారని, వాళ్ళకి ఏదైనా సాధ్యమేనని ఈ తండ్రి ఏం చేసిందంటే శిష్యుల వద్దకు తన కొడుకుని తీసుకొచ్చాడు. తన కొడుకుని తీసుకొచ్చిన తర్వాత ఆ శిష్యులతో తండ్రి అంటుండ, అయ్యా, నా కొడుకుకు మోగవాడు, మోగదయ్యం పట్టింది వాడిని, వాడి నోట్లోంచి మాట రావడం లేదు, వాడికి ఏం జరుగుతుందో మాకు అర్థం కావటం లేదు, వాడిని దయచేసి స్వస్థపరచండి అని శిష్యుల్ని అడిగినప్పుడు శిష్యులు కూడా ప్రార్థన చేశారు. కానీ శిష్యుల చేత కానీ కొన్ని మన ప్రార్థన ద్వారా జరగవచ్చు, జరగకపోవచ్చు. కొన్ని కార్యాలు మన శక్తి చేత జరగకపోవచ్చు. కొన్ని కార్యాలు మన బలము చేత జరగకపోవచ్చు. కొన్ని కార్యాలు మన ప్రార్థన ద్వారా జరగకపోవచ్చు. కొన్ని కార్యాలు మన ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు జరిగించవచ్చు, జరిగించకపోవచ్చు. కానీ
శిష్యులిద్దరికి తీసుకొచ్చారు. శిష్యులందరూ ప్రార్థన చేశారు. కానీ శిష్యులకు ఈ యొక్క మోగ చెవిటి దయ్యము వెళ్ళగొట్టబడలేదు. తండ్రి ఆలోచన ఏంటో తెలుసా? శిష్యుల వల్లే కాలేదు, యేసు ప్రభు వల్ల అవుతుందో కాదు అని తండ్రి ఆలోచన. అయితే ఒకనొక రోజు యేసు ప్రభు కూడా ఆ గ్రామానికి వచ్చిన తర్వాత ఆ గ్రామములో తెలిసింది ఏంటంటే, ఇదిగో యేసు ప్రభు ఈ 12 మంది శిష్యులకు నాయకుడైన యేసు ప్రభు మన గ్రామంలోకి వచ్చాడు. కాబట్టి తండ్రి ఏం చేసినంటే కొడుకుని యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యేసు ప్రభుతో మాట్లాడుతున్నాయా, నీ శిష్యులు అన్నావు, ఇదిగో వారిని అభిషేకించానన్నావు, వారి మీద నీ ఆత్మ ఉందన్నావు, వారు చేయిబెట్టి ప్రార్థన చేస్తే ప్రతిదీ వెళ్ళగొట్టబడుతుంది అనుకున్నావు. కానయ్యా, ఇదిగో నా కుమారుని జీవితంలో ఈ సమస్య ఉంది ప్రభువా అని వారి దగ్గరకు వెళితే అది వారి వలన కాలేదు అని యేసు ప్రభువుకు చెప్పాడు. ఈరోజు ఒక మాట చెప్పగలిగేది ఏంటంటే, ఏ సమస్య అయినా సరే, ఏదైనా సరే మన జీవితంలో నుండి వెళ్ళిపోవాలనే దేవుని యొక్క చిత్తం. తండ్రి ఆలోచన చూడండి ఎంత మంచిగా ఉన్నదో. నా కొడుకు బాగుండాలి, తల్లిదండ్రుల ఆలోచన పిల్లలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి, నా కుటుంబము నా పిల్లలు ఈ సమాజంలో చక్కగా ఉండాలనే తండ్రి తల్లి ఆలోచన. ఈ తండ్రి కూడా అంతే, నా కొడుకు అందరి కొడుకుల వలె బాగుండాలి, నా కొడుకు అందరిలాగానే మంచిగా ఉండాలి, నా కొడుకు అందరిలాగే ఆరోగ్యంగా ఉండాలి అని తల్లిదండ్రులుగా ఆలోచన చేస్తుంటారు, ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ తండ్రి కూడా అలాగే చేసి చివరిగా శిష్యుల వల్ల కాలేదు. ఎక్కడ తీసుకొని వచ్చిండో ఆ మాట చూడండి, నేను చదువుతున్నాను. 19వ వచనము చివరిలో 20వ వచనంలో, వారాయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినడక. ఏ సమస్య అయినా సరే ముందు దానిని దేవుని యొద్దకు తీసుకొని రావడం మనం నేర్చుకోవాలి. ఎక్కడికి తీసుకొని రావాలా? నీ జీవితంలో, నా జీవితంలో, ఎవరి జీవితంలోనైనా సరే మన సమస్య మనకు సాధ్యము కానిది దానిని ముందు సాధ్యపరిచే దేవుని యొద్దకు మనం తీసుకొని పోవాలి. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తామంటే ముందు మనుషుల దగ్గర పట్టకపోతాం. ఎక్కడ తీసుకుపోతాం? మనుషుల దగ్గర తీసుకువెళ్ళి వీళ్ళ వల్ల ఇది సాధ్యమైద్దేమో, ఇతని వల్ల ఇది సాధ్యమైద్దేమో, వీరి వల్ల ఇది సాధ్యపరచబడుతుందేమో, వీళ్ళ వల్ల ఈ సమస్య తొలగిపోతుందేమోనని ముందు మనం మనుష్యుల్ని నమ్మి మనుష్యుల్ని ఆధారం చేసుకుంటాం. కానీ ఈరోజు వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. హల్లెలూయా. ఈ రోజు నుండి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా సరే, ఏ సమస్య అయినా నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ పిల్లల విషయంలో ఏదైనా సరే ఆ సమస్యను ముందు మనం ప్రభు దగ్గరకే తీసుకొని వెళ్ళాలి. అది ఏ సమస్య అయినా సరే, ఎటువంటిదైనా సరే మనం ఆ సమస్యను ప్రభువు దగ్గరకు తీసుకొని వెళితే సమస్యకు పరిష్కారము ఆయన యొద్ద మాత్రమే దొరుకుతుంది. చూడండి, మనకి సమస్య వీరి యొద్ద పరిష్కారం కాలేదంటే ఇంకొకరి దగ్గరికి, వారి యొద్ద కూడా పరిష్కారం కాలేదంటే ఇంకొకరి దగ్గరికి. అసలు ఈ మనుష్యుల దగ్గరే సమస్యకు సమాధానం లేనప్పుడు మరి ఎవరి దగ్గరకు పోవాలంటే తెలుసా? సమస్యకు సమాధానం ఇవ్వగలిగిన దేవుని యొద్దకే మనం వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తెప్పని ప్లేసు లేదు, తీసుకెళ్ళవలని స్థలము లేదు, చూపించని వైద్యుడు లేడు. కానీ ఈరోజు ఎక్కడికి తీసుకొచ్చా తెలుసా? వాణిని యేసు ప్రభు యొద్దకు తీసుకొని వచ్చారు. ఏదైనా మన కుటుంబంలో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అది సమస్య, అనారోగ్యమా, కుటుంబ ఇబ్బందా, ఆర్థిక పరిస్థితుల ఇబ్బందా, కుటుంబంలో ఒడిదుడుకుల ప్రయాణమా, అది ఏవైనా సరే నీవు ముందు దేవుని దగ్గర తీసుకొని రావడం నేర్చుకోవాలి. వాణిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఈ మాట మనం నేర్చుకోవాలి. ఈరోజు మనం ఈ మాటను బట్టి ప్రతి దానిని కూడా నేను మనిషి యొద్దకు తీసుకొని వెళ్ళకూడదు. నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, ఎవరికైనా సరే మనిషి యొద్దకు మన సమస్య తీసుకెళ్తే వాడు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని అధికమే చేస్తాడు తప్ప దాన్ని తేలిక చేయడు.
మనం నమ్మి, మనం విశ్వసించి, మన బంధువు, మన రక్త సంబంధి, నా శ్రేయోభిలాషి, నా మంచి కోరేవాడు అని ఎవరి యొద్దకైతే నీ సమస్యను, నీకున్న ఇబ్బందిని, నీలో ఉన్న కొన్ని చెడును నువ్వు తీసుకెళ్ళి, ఇది నా బాధ, ఇది నాలో ఉన్న బలహీనత, ఇదిగో ఇది నా సమస్య అని ఎవరి యొద్దకైతే నువ్వు తీసుకెళ్ళి చెబుతావో వాడు నీ సమస్యని మరింత భారం చేస్తాడు, మరింత భారం చేస్తాడు. కాబట్టి భారమును తేలిక చేసే దేవుని యొద్దకు, సమస్యను తేలిక చేసే దేవుని యొద్దకు మన సమస్యను తీసుకుని వెళ్ళాలి తప్ప మనుష్యుల యొద్దకు మనం సమస్యను తీసుకుని వెళ్ళకూడదు. ఒకడు మనం చెప్పామనుకో, వాళ్ళు దానికి 2 కల్పించి చెబుతారు. 2 చెప్తే 4 విషయాలు చెప్తారు. మన పలానా విషయంలో బలహీనులం అంటే వాళ్ళు ఇంకొక 4 కలిపి లేనిపోని నిందలు మన మీద వేస్తారు. అదే ప్రభు సన్నిధిలోకి వచ్చి మన సమస్య ఇదని, మన బలహీనత ఇదని, మన తప్పులు ఇవని, అయ్యా నా కుటుంబం ఇదని, నా బిడ్డలు ఇదని మనం ప్రభు దగ్గరకు మన సమస్యను తీసుకుని రాగలిగితే, ఒక విషయం చెప్పేనా, ఆయన ఎవ్వరితో చెప్పడు. మనం ఏం చేయాలి తెలుసా, మన సమస్యను పరిష్కారం చేసే దేవుని యొద్దకే మన దానిని తీసుకొని రావాలి, ఆయనకు దానిని చెప్పాలి. ఈ తండ్రి ఏం చేశాడంటే, శిష్యుడి దగ్గరకు తీసుకుని వెళ్ళాను, వాళ్ళు ఏం చేయలేకపోయారు. లోకమంతా తిప్పాను, వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు నేను ఎవరి ఎదుగు తీసుకుని తెలుసా, ఇదిగో ఏదైతే నా కుమారుడి జీవితంలో సమస్య ఉన్నదో దానిని ఇప్పుడు నా ప్రభువు దగ్గర నేను పెడుతున్నానని ఆ తండ్రి తన కుమారుని యేసు ప్రభు దగ్గరకి తీసుకుని వచ్చాడు. ఈనాడు చూడండి, చాలామంది తల్లిదండ్రులు కూడా నా కొడుకు సరిగ్గా లేడు, నా కొడుకు సరిగ్గా చదవట్లేదు, నా పిల్లలు నా మాట వినట్లేదు, నా పిల్లలు సరిగ్గా ఎదగట్లేదు, నా పిల్లలకు సరి అయిన భవిష్యత్తు గురించి ఆలోచన లేదు, వాడికి సరి అయిన ఉద్యోగం లేదు, సరి అయిన పని లేదు, సరి అయిన జీవితం లేదు, సరి అయిన జీతం లేదని బాధపడే వాళ్ళే తప్ప ఎవరున్నారు చెప్పండి, నా కొడుకు పర్వాలేదు, వాడి కాళ్ళ మీద వాడు బ్రతుకుతుండు. కొంతమందేనండి, కొంతమందే. కానీ ఏ కుటుంబంలో చూసినా తల్లిదండ్రులుగా పిల్లలను చూసే భయం వేస్తుంది. వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాడు బ్రతుకు ఎలా మారిపోతుందో, ఏ ఆధారము లేదు, ఎటువంటి దిక్కు లేదు, ఇటువంటి పరిస్థితుల్లో వాడు ఎలా బ్రతుకుతుడు, సరిగ్గా చదువుకోలేదే, సరి అయిన చేతి పని లేదే, అయ్యో సరిగ్గా వాడికి ఏం చేయగలుగుతాడు. తల్లిదండ్రుల వేదన పడేది ఇటువంటి సమస్యల కొరకు. ఈరోజు వాడిని, వాడి సమస్యను యేసయ్య దగ్గరికి తేవాలి. మనం ఏం చేస్తాం, సమస్యను తీసుకొస్తాం, వాడిని తీసుకురాకుండా ఉంటాం. ఏం తీసుకురావాలక్క, వాడిని తీసుకొని రావాలి, వాడి సమస్యని తీసుకొని రావాలి. మనం ఏం చేస్తాం, నా కొడుకు ఇంటి దగ్గర ఉండో సరిగ్గా ఆరోగ్యం బాగలేదని ప్రార్థన చేయమంటాం. సమస్య తీసుకొస్తాం, సమస్య ఉన్న వాళ్ళని ఇంటికాడ పెడతాం. కానీ తండ్రి ఆలోచన తెలుసా, సమస్యని తీసుకొని రావాలి, ఈ సమస్య ఎవరికి వచ్చిందో వాన్ని కూడా నేను తీసుకొని రావాలి. మనం దీనికి రివర్స్, నువ్వు ఇంటి దగ్గర ఉండు, ఆ సమస్యకి ప్రార్థన నేను మందిరంలో అయ్యగారితో ప్రార్థన చేపిస్తాను. నువ్వు ఇంటి దగ్గరే ఉండు, ఆ సమస్యకి నేను ప్రార్థన చేపిస్తాను. కానీ తండ్రి సమస్యను తీసుకొని వచ్చాడు. సమస్యకు ఎవరైతే కారణమయ్యారో వాడిని కూడా యేసయ్య వద్దకు నడిపించాడు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చి వాడు యేసు ప్రభుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, తండ్రి అంటుండే యేసు ప్రభుతో, యేసు ప్రభువా ఇదిగో నేను శిష్యుల యొద్దకు తీసుకొని వచ్చానయ్యా, వారి చేత కాలేదు. ఇప్పుడు అంటుండో ఆ మాట మనం చదువుదాం చూడండి. 22వ వచనము చూడండి, ఏమంటుందంటే, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. ఏమంటాడు తెలుసా, నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వలన అవుతుందో కాదో ఒక డౌట్గా నాకుంది. మనం కూడా ఏదైనా అనారోగ్యం వస్తే ఒక హాస్పిటల్కి వెళతాం. హాస్పిటల్కి వెళ్తే అది తగ్గకపోతే మనకేమనిపిస్తుందంటే అక్కడ నుండి మరొక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ గారితో ఏమని చెప్తుంటే, డాక్టర్ గారు ఇదిగో ఈ పలానా సమస్యకి నేను పలానా వైద్యుడి దగ్గరికి పలానా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ తగ్గలేదయ్యా, నువ్వు తగ్గించగలవా, నువ్వు దానికి వైద్యము చేయగలవా, నీ హాస్పిటల్లో నాకు వచ్చిన జబ్బుకి
వైద్యము చేయగలదా అంటే అక్కడ చేయలేదు కాబట్టి, అక్కడ నీ యొక్క అనారోగ్యానికి మందు లేదు కాబట్టి, ఆ డాక్టర్ గారు సరిగ్గా నీకు మందు ఇవ్వలేదు కాబట్టి ఆయన వల్ల కాలేదని ఈ డాక్టర్ని కూడా మనం ఏం చేస్తామంటే ఆ గాడికే కట్టేస్తాం. ఈ డాక్టర్ని కూడా తీసుకొచ్చి ఆ కొయ్యకే కట్టేస్తాం, ఆ గుంజకే కట్టేస్తాం. ఇప్పుడు యేసు ప్రభుని కూడా ఈ తండ్రి ఏమంటే నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వలన అయిద్దా? నీవు ఎవరినైతే పంపించావో 12 మందిని, వారి వలన కాలేదు యేసు ప్రభు, నీ వలన ఏమైనైతే మాకు సహాయము చెయ్యి. ఈరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మనం అడగాలి, అయ్యా నీ వలన జరుగుతుంది, నీ వలన జరుగుతుంది అనాలి తప్ప నీ వలన జరిగితే అలా కాదు. మన ప్రార్థన ఎలా ఉందో తెలుసా? ఇదిగో అడిగిన దానిని పొందుకుంటావని నమ్మి ప్రార్థన చేయాలంట. అడిగింది పొందుకుంటాం లేదో నైనా ప్రార్థన చేస్తున్నావు ప్రభు, ఇలాంటి అపనమ్మకాలతో ఎప్పుడూ ప్రార్థన చేయకూడదు. ఒకటే మన ప్రార్థన, ప్రభువా నీ దగ్గరకు నేను తీసుకుని వస్తున్నాను, ఈ సమస్యను దానికి నేను ఖచ్చితంగా జవాబును పొందుకుంటాను. ఏదైనా సరే మన జీవితంలో ఏదైనా ముందు దాన్ని ప్రభు దగ్గరికి తీసుకుని రావాలి. యేసు ప్రభు కానా అనే పెండ్లి విందులో ఊరిలో ఉన్నప్పుడు ద్రాక్షరసం అంతా అయిపోయింది. ద్రాక్షరసం అంతా అయిపోయిన తర్వాత ఆ ద్రాక్షరసాన్ని పంచే పరిచారకులు మరియమ్మ గారి దగ్గరకు వచ్చి మరియమ్మ గారితో అంటారు, అమ్మా ఇదిగో ద్రాక్షారసం అయిపోయింది, ఇప్పుడు పెళ్ళంతా డిస్టర్బ్ అయిపోద్ది, విందంతా డిస్టర్బ్ అయిపోద్ది, విందు చేయాల్సిన వాళ్ళందరూ కూడా ద్రాక్షారసం లేదని గోల పెడతారమ్మా, ఏం చేయాలమ్మా అని అంటే, ఇదిగో ఈ సమస్యని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళండి. అరే యేసు ప్రభు కన్నా తల్లే కదా, అర్థమైందక్క? యేసు ప్రభుని కన్న తల్లే కదా, ఏమేమంటుంది? నాకు తెలియదు ఆ సమస్య గురించి, దాన్ని నేనేం చేయలేను, మరి ఎవరి దగ్గర తెస్తుందో తెలుసా? ఇదిగో ఈ సమస్యకు పరిష్కారము యేసు ప్రభువే, ఆయన దగ్గరకే తీసుకువెళ్ళండి. ఈ సమస్యను ఏం చేస్తారంటే యేసు ప్రభు దగ్గర తీసుకువెళ్ళి, యేసు ప్రభువా ఇదిగో ద్రాక్షరసం అంతంత అయిపోయిందయ్యా, మమ్మల్ని ఏం చేయమంటావు? విందు జరుగుతుంది, అందరికి ద్రాక్షరసం పోయాలి, ఏం చేయమంటావు చెప్పు అన్నప్పుడు, ఇదిగో మీకు ఎంతనంటే అక్కడ రాతి బాణలు ఉన్నాయి, 6 రాతి బాణలు ఉన్నాయి, వాటిల్లో నీళ్లు నింపండి, అంచుల మట్టుకు నీళ్లు నింపారు. అంచుల మట్టుకు పూర్తిగా యేసు ప్రభు ఏదైతే చెప్పాడో నీళ్లు నింపాడు. ఇదిగో ముంచండి, నీళ్లు ముంచారు. ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా? విందు ప్రధాని యొద్దకు తీసుకుని వెళ్ళండి. విందు ప్రధాని అంటే ఎవరంటే మన దగ్గర కూడా అప్పుడప్పుడు ఒకడు ఉంటాడు, కూర రుచి చుట్టానికి కూడా ఉంటాడు తెలుసా? వాడు రుచి చెబితేనే కూర బాగుందంటేనే అందరూ బాగుందంటారు. మన ఇంట్లో కూడా కొందరే కూరలు రుచి చూస్తారు, అందరికి కూరలు రుచి చూడటం తెలియదు. ఈ విందు ప్రధాని కూడా ఈ ద్రాక్షారసాన్ని రుచి చూసి ఆ ద్రాక్షారసం బాగుంది అంటేనే అందరికి పోయాల, లేకపోతే ద్రాక్షారసం పొయ్యకూడదు, అవమానించబడతాడు. ఆ పెండ్లి చేస్తున్న ఆ పెండ్లి కుమారుడు తండ్రి అవమానానికి గురవుతాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీళ్లు ముంచుకొని వెళ్తున్నారు. ఎప్పుడైతే ఈ నీళ్ళ ముంచుకొని తీసుకొని వెళ్ళిన ఈ గ్లాసు ద్రాక్షారసపు తాగే ఆ పెండ్లి ప్రధాని యొక్క చేతిలో ఉంచి తాగి అని అంటున్న మాట తెలుసా? ఇది స్వచ్ఛమైన ద్రాక్షారసం, దేవునికి స్తోత్రం. ఏ ద్రాక్షారసం అంట? స్వచ్ఛమైన ద్రాక్షారసం. ఈ సమస్యను ఎక్కడ తీసుకొని వెళ్ళారు? యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. ఇది మరియమ్మ దగ్గర ఆగుంటే జరిగేది కాదు, పెండ్లి కుమారుడి దగ్గర ఆగుంటే జరిగేది కాదు, పెండ్లి కుమారుడి దగ్గర తండ్రి దగ్గర ఆగుంటే జరిగేది కాదు, పెండ్లికి వచ్చిన వాళ్ళందరి దగ్గర ఆగుంటే జరిగేది కాదు. ఎవరి యొద్దకు సమస్యను తీసుకొని వెళ్ళాలి అంటే ఆ సమస్యకు పరిష్కారము చూపగలిగిన దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. మరియమ్మ గారు ఇచ్చిన మంచి సలహా ఏంటి తెలుసా? నా దగ్గర కాదు, పెండ్లి కుమారుడు దగ్గర కాదు, పెండ్లి కుమారుడు తండ్రి దగ్గర కాదు, ఈ సమస్యను వేసే దగ్గరికి తీసుకొని వెళ్ళండి.
యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది సమస్య. మీరు నింపండి నీళ్ళను నింపండి, ముంచి డైరెక్ట్గా విందు ప్రధాని దగ్గర తీసుకొని వెళ్ళండి, ఆయన తాగిన మాటను నాకు చెప్పండి అన్నాడు. వెంటనే ఆయన తాగి, ఇది స్వచ్ఛమైన ద్రాక్షారసము, దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా సరే సమస్యను యేసయ్య దగ్గరకు తీసుకొని వచ్చాడు కాబట్టి ఆ రోజు కానా విందులో స్వచ్ఛమైన ద్రాక్షారసము దేవుడు అందించడానికి జరిగినది. ఎక్కడ తీసుకొని రావాలో మన సమస్యను? లోకస్తుల దగ్గర కాదు. ఎవరైతే నువ్వు నమ్మావు, వారి ద్వారా ఈ కార్యము, ఈ సమస్య తొలగిపోద్దని అనుకుంటున్నావు, వారి దగ్గర కాదు. ఎవరి దగ్గర తీసుకుని వెళ్ళాలో తెలుసా? యేసు ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. ఈ ద్రాక్షారసం అయిపోతే ఎవరి దగ్గరకు తీసుకొని వెళ్ళాలి? భోజనాలు పెడుతున్నాం మనం. భోజనాలు అయిపోతే ఎవరి దగ్గర తీసుకొని రావాలి? ఈ సమస్య వండే వాళ్ళ దగ్గరకు తీసుకొని రావాలి. లేకపోతే ఎవరైతే ఈ భోజనాలకు డబ్బు ఖర్చు పెడుతున్నారో అతని దగ్గర తీసుకొని వెళ్ళాలి. ఈ సమస్య పెండ్లి కొడుకు తండ్రి దగ్గర తీసుకొని పోవాలి. కానీ ఈ సమస్యని యేసయ్య దగ్గరకు తీసుకొని వచ్చారు. కాబట్టి ఆ రోజు కానా విందులో ఆ సమస్యకు పరిష్కారము దొరికింది. ఈరోజు కూడా ఆయన యొద్దకు మనం తీసుకొని వస్తేనే, అది నీ అనారోగ్యమైనా సరే, నీ అప్పుల బాధ అయినా సరే, నీ వ్యాధులైనా సరే, నీ కుటుంబ సమస్యలైనా సరే, నీ పిల్లల జీవితమైనా సరే, నీ భర్త అయినా సరే, నీ భార్య అయినా సరే, నీ చెడు అలవాట్లైనా సరే, ముందు వాటిని యేసు ప్రభు యొద్దకు తీసుకొని రావాలి. తండ్రి తీసుకొని వచ్చిండు, సమస్యని తీసుకొచ్చిండు. ఆ సమస్య ఎవరికి ఉందో వారిని కూడా తీసుకొని వచ్చాడు. మనము సమస్య ఒక్కటే మందిరానికి తేకూడదు. సమస్యకు కారణమైన, సమస్యకు ఎవరైతే గురయ్యారో వారిని కూడా తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర మనం పెట్టగలిగితే ఆయన ఆ కార్యము చేయడానికి సమర్థుడు. ఇప్పుడు ఆ తండ్రి అంటుండ, అయ్యా శిష్యుల వల్ల కాలేదు, నీ వద్దకు తీసుకొని వచ్చా, నీ వలనైనా నీ వల్ల జరిగిద్దా? శిష్యుల వల్ల ప్రార్థన చేశారు, వాళ్ళు సూపర్గా ప్రార్థన చేశారు, కానీ వాడిలో ఉన్న దెయ్యము వదిలి వెళ్ళలేదు. వాడిని ఎప్పుడైతే యేసయ్య వద్దకు తీసుకొని వచ్చారో యేసయ్య వైపు ఆ దెయ్యము చూసి వాడిని అక్కడే కింద పడేసి వెలవెలలాడించి నొరగగారుస్తా ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభుతో తండ్రి అంటున్నమాట, అయ్యా ఇది వాడి పరిస్థితి, ఇది వాడి జీవితము, ఇది వాడి బ్రతుకు, నువ్వైనా చేయగలవా? నీకు చేతనవుతుందా? నీకంత శక్తి ఉందా? నీకంత సామర్థ్యం ఉందా? నీకంత బలం ఉందా? ఇట్టి సమస్యను నా జీవితంలో, నా కొడుకు జీవితంలో పోగొట్టగలవని యేసు ప్రభు అడిగినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? 23వ వచనంలో అప్పుడు ఆయన ఇస్తున్న మాట, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అప్పుడు తండ్రితో అంటుండో, శిష్యుల వల్ల కాలేదు సరే, రెండవది నా వల్ల కూడా కాదనుకుంటున్నాం. ఒకటేంటి తెలుసా? శిష్యుల వల్ల కాదు, నా వలనే కాదు, నీ వలన కూడా నీ కుమారుడి జీవితంలో కార్యము జరుగుతుంది. హల్లెలూయా. దేవుని దగ్గరకే కాదండి, ఆయన దగ్గరకే కాదు, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేయగలిగితే ఏ కార్యమైనా మన దేవుడు మన కుటుంబాలలో జరిగిస్తాడు. యేసు ప్రభు ఏమంటున్నా తండ్రితో, శిష్యుల వల్ల కాలేదు, ఓకే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నీ వలన అయిద్దని అడుగుతున్నావు, ఇది పక్కన పెట్టు. అసలు నా వలన కాదురా బాబు, నీ వలన, నీవు ఈరోజు నమ్మితే ఏదైతే ఇది జరగదని అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నీ జీవితంలో, నీ కుమారుడి జీవితంలో జరుగుతుంది. నీ దగ్గరే కీ పాయింట్ ఉందంటుండు, నీ దగ్గర తాళము చెవి ఉందంటుండు, నీ దగ్గర అట్టి శక్తి ఉందంటుండు. దేవుడి దగ్గరికి రావడమే కాదు, దేవుని దగ్గరకు వస్తున్న మనము ఆయన ఉన్నాడని, ఆయన కార్యము చేయగలిగిన దేవుడని ముందు మనం నమ్మాలి. చాలామంది జీవితంలో ఎందుకు కార్యాలు జరగవంటే ఆ యేసు ప్రభు దగ్గర పోదాం పదండి, యేసు ప్రభు ఏదైనా చేస్తాడు పదండి, యేసు ప్రభు స్వస్థతనిస్తాడు పదండి, యేసు ప్రభు మమ్మల్ని లేవనెత్తుతాడు పదండి,
అని వచ్చేవారే తప్ప నమ్మి వచ్చేవాళ్ళు లేరు. ఎలా రమ్మంటాడు తెలుసు యేసు ప్రభు? నేనున్నానని నమ్మి నా దగ్గరికి రండి. ఆ మాట చూద్దండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభు యొద్దకు అడుగేస్తున్నావంటే, నీ కుటుంబంలో నుండి నువ్వు అడుగు బయట పెట్టి నువ్వు యేసు ప్రభు మందిరానికి వస్తున్నావంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన నమ్మిన వారికి ఫలము దయచేయగలిగిన దేవుడు అని నువ్వు నమ్మి బయట అడుగు వేయాలి. అంతే తప్ప నేను వెళుతున్నాను, మందిరానికి వెళ్ళొస్తాను, ఏదైనా చేస్తాడేమో చూద్దాము, ఏదైనా ఇస్తాడేమో చూద్దాము అని అంటే ఎవరి జీవితంలో కార్యము జరగదు. గుడ్డిగా ఏ కార్యము యేసు ప్రభు చేయడు. ఆయనకు కావాల్సింది నీలోనున్న నమ్మకమైన కావాలి, నీలో విశ్వాసమైన కావాలి. నువ్వు నన్ను నమ్మావా లేదా? మనం కూడా అంత ఈజీగా ఎవరికి డబ్బులు ఇవ్వం. ఒక 1000 రూపాయలు నువ్వు డబ్బులు ఇవ్వాలంటే వాడు నీకు ఎన్నో రోజుల నుండి తెలిసి ఉండాలి, వాడి విషయం ఏంటో నీకు తెలుస్తుండాలి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, వాడి కుటుంబం ఏంటో, వాడు ఏ పని చేస్తుండో, ఇస్తే మరలా నాకు తిరిగిస్తాడో లేదో ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు నీ జేబులో నుండి ఒక 1000 రూపాయలు ఇవ్వడానికి మేము ఇష్టపడతావే. నేను వస్తున్నాను, నాకు వెంటనే మూటలు ఇవ్వు, వెంటనే నన్ను కింద నుంచి పైదాకా దీవించు, నా పిల్లలని నా కుటుంబాన్ని అంటే ఇది జరిగేది కాదు. నీ గుడ్డితనం, ఇది నీ అపనమ్మకమే. కానీ ఎలా రావాలి తెలుసా? యేసు ప్రభు దగ్గరకు వచ్చేవాడంట ఆయన ఉన్నాడని నమ్మాలంట, ఆయన కార్యము చేయగలడంట, ఆయన ఫలం ఇవ్వగలిగిన దేవుడని నమ్ము. అరే నమ్మకం లేకుండా యేసు ప్రభు దగ్గరకు వద్దాం, ఏదో ఇస్తాడు, ఒక 10 రూపాయలు ఇచ్చేద్దాం, ఒక 100 రూపాయలు కానుకేసి వెళ్దాం. నీ 100ల కోసం, నీ 10ల కోసం యేసు ప్రభు ఏ కార్యము చెయ్యడో, నీ కోసం మాత్రమే. నువ్వు నమ్మితే జరగనదంటూ నీ జీవితంలో ఏది లేదు. మన కుటుంబం నుండి అడుగు బయటపడాలి. ఎలాంటి తెలుసా? నేను యేసయ్యను నమ్మి యేసయ్య మందిరానికి నేను వెళుతున్నాను, ఈరోజు నా జీవితంలో నా దేవుడు కార్యము చేయాలి అనే విశ్వాసం ఉండాలి. ఈ తండ్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు కానీ విశ్వాసం లేదు. శిష్యుల దగ్గర తీసుకొని వచ్చాడు, విశ్వాసం లేదు. చాలా మంది దగ్గర తిప్పాడు, విశ్వాసం లేదు. కొంతమంది చూడండి, ఈ అయ్యగారికి ఫోన్ చేస్తారు, అయ్యా మా కుటుంబంలో సమస్య ఉంది, కొద్దిగా రండి. ఈ అయ్యగారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు, కానీ సమస్యగానే ఉంటుంది. మళ్ళీ ఒక అయ్యగారికి ఫోన్ చేస్తారు, అయ్యా మనొక అయ్యగారులు వచ్చారయ్యా, ప్రార్థన చేశారు, ఏం జరగలేదు, నువ్వు రాయి అని. మళ్ళీ ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తే అమ్మో అని ఏం కోసం మళ్ళీ వస్తే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే తిరిగి వెళ్ళిపోతారు. ఆ సమస్యగానే ఉంది. మళ్ళీ నీవు ఫోన్లు చేసి చుట్టూ తిరిగి మళ్ళా స్థానిక దైవజన్ని పిలిచి, ఏందయ్యా ఇంతమందిని పిలిచిన నా జీవితంలో ఏ కార్యం జరగలేదనంటే అప్పుడు అంటాడు, దరిద్రురాలా, అసలు ముందు నువ్వు యేసు ప్రభుని నమ్మావా? ఏమంటాడు? నువ్వు వారి మీద వీరి మీద నువ్వు అందరినీ పిలిపించావు, కానీ అసలు నువ్వు నమ్మి ఏ రోజైనా ప్రార్థన చేసావా చెప్పు. యేసు ప్రభు అంటున్న మాట ఏంటి తెలుసా? నమ్మితే నీ ద్వారానే నా కార్యము లోకములో జరుగుతుంది. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ఇది బాగలేదు, ఆయన గారికి ఫోన్ చేద్దాం, ఈయన గారికి ఫోన్ చేద్దాం, ఆయన గారికి ఫోన్ చేద్దాం, ఈయన గారికి. ఎవరు వచ్చినా ఫైనల్గా ఏమని చెప్తారు తెలుసా? అమ్మా అసలు ముందు నమ్మావా? దేవుణ్ణి విశ్వసించావా? దేవుని నమ్ముకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ తండ్రి కొడుకును తీసుకొచ్చిండు, కానీ తండ్రిలో నమ్మకము లేకపోవడాన్ని బట్టి యేసు ప్రభు కూడా కార్యం చేయకుండా ఆగిపోయాడు. అప్పుడు అంటే తెలుసా, నా ద్వారానే కాదు, ఇదిగో తండ్రిగా నీ ద్వారా నీ కొడుకు జీవితంలో కార్యము జరుగుతుంది. హల్లెలూయా. తండ్రిగా ఈరోజు నువ్వు కల్లారా చూడగలవు నీ కొడుకు బాగుపడటం, నీ కొడుకు జీవితం బాగుపడటం, నీ పిల్లల జీవితం బాగుపడటం తండ్రిగా నువ్వు చూడగలవు. ఏంటో తెలుసా? నీవు నమ్మితే. ఇది కీ పాయింట్. నమ్ము. అయ్యా నేను నమ్ముతున్నాను, అపనమ్మకము లేకుండా ఈరోజు నా జీవితంలో
కార్యం చేయి. వాళ్ళు దెయ్యం ఎందుకు వాళ్ళు తెలుసా? ముందు తండ్రిలో విశ్వాసం లేదు. కొంతమంది పిల్లలు, కొంతమంది కుటుంబాలు ఎందుకు బాగోవంటే తల్లిలో భక్తి ఉండదో, తండ్రిలో భక్తి ఉండదో, వీడు గుడికి రాడు, వాడు గుడికి రాడు. ఇంకా పిల్లలు ఏం గుడికి వస్తారు చెప్పండి? ఈడు ప్రార్థన చేయడు, ఆమె ప్రార్థన చేయదు, ఇంకా పిల్లలు ఏం ప్రార్థన చేస్తారు? వీళ్ళు మందిరానికి రారు, వాళ్ళు మందిరానికి రారు, ఇంకా పిల్లలు ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి? బైబిల్ గ్రంథంలో చూస్తే దైవజనుడని ఎలీషా ఒకానొక ఎరుకు అనే గ్రామానికి వెళుతుంటే దైవజనుడు వస్తుంటే ఏం చేయాలక్క? వందనాలు పెట్టాలి. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? బోడివాడా. ఏమంటున్నారు? బట్టతలోడా, బోడివాడని అసహ్యంతో, బోడివాడని ఎంతో నీచంగా మాట్లాడుతున్నారు. ఎందుకు తెలుసా? తల్లిదండ్రులు అలాగే పిల్లలకి నేర్పించాలి. నువ్వు వందనాలు పెడితే నీ పిల్లలు వందనాలు పెడతారు, నువ్వు గౌరవిస్తే నీ పిల్లలు గౌరవిస్తారు, నువ్వు ఇంటికి పిలిస్తే నీ పిల్లలు ఇంటికి పిలుస్తారు. నీవిచ్చే గౌరవాన్ని బట్టి దైవజనుడికి నీ కుటుంబంలో తర్వాత నీ పిల్లల తర్వాత నీ పిల్లలు గౌరవిస్తారు. తండ్రి నమ్మకం లేనివాడు, తండ్రి దేవుని యందు విశ్వాసం లేనివాడు. ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను కార్యం చేయడానికి సమర్థుణ్ణి, నా ద్వారా ఏదైనా జరిగిద్ది. నా ద్వారా జరగటమే కాదురా, నీ ద్వారా కూడా ఈరోజు కార్యము నీ కుటుంబాలలో జరగాలని దేవుని చిత్తం. హల్లెలూయా. ఈరోజు సమస్యలు ఎందుకు సమస్యలాగే మిగిలిపోయాయంటే, ఈరోజు ఎందుకు బాధలుగానే, ఇబ్బందులుగానే, వ్యాధులుగానే, రోగాలుగానే ఎందుకు మిగిలిపోయాయంటే, కుటుంబాలలో తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్మకపోవడాన్ని బట్టి. పిల్లల జీవితం బాగులేదు, సమస్యలు, వారు ఎదుగుదల లేదు, వారి అభివృద్ధి లేదు, వారి ఆశీర్వాదం లేదు, సరైన బ్రతుకు పిల్లలకు లేకపోవడానికి కారణము తల్లిదండ్రులే. ఏమంటున్నాను చెప్పండి? అరే నీ కొడుకే చేసుకున్నట్టుండా, వాడే తిరిగి దెయ్యాన్ని పట్టించుకున్నట్టుండా, వాడే చెడిపోయానంటుండా. ఎవరు నీళ్ళెత్తి చూపుతుండక్క? తండ్రి నీళ్ళెత్తి చూపుతుండు దేవుడు. దెయ్యం బట్టి నువ్వు ఏం మాట్లాడట్లేదు. దెయ్యం బట్టి విలవిలలాడి నొర్రగరుచుకున్నాడు ఏం మాట్లాడట్లే. అరే ఆడికి పోయి నువ్వురా, ఎక్కడ తిరిగి నువ్వు, ఎక్కడ నీకు దెయ్యం పట్టింది, ఎలాగ నీకు దెయ్యం పట్టింది? చిన్నవాడిని ఏమనట్లేదు యేసు ప్రభు. ఎవరిని తెలుసా? యేసు ప్రభు వేలు తండ్రి వైపుకి వచ్చింది. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మన కుటుంబాలు పతనమై నాశనమైపోవడానికి మెయిన్ కారణము తల్లిదండ్రులుగా మనమే. దేవునికి స్తోత్రం. ఏలు ఎటువైపు వచ్చింది? విలవిలలాడి దెయ్యం బట్టి పడిపోయిన కుమారుని వైపుకు లేదు యేసు ప్రభు చూపు. వాడు అలా అయిపోవడానికి కారణము నువ్వు. తండ్రిగా నువ్వే. వాడి జీవితం అలాగా ఆగమైపోవడానికి తండ్రిగా నువ్వే. కొన్ని కుటుంబాలు చూస్తే ఇలాగనే ఉంటాయండి. తండ్రిది ఒక దారి, పిల్లలది ఒక దారి, భార్యది ఒక దారి, వాడిదొక పని, వీడిదొక పని, వాడిదొక జీవితం, వీడిదొక జీవితం, వీడి సంపాదన వీడిది, వాడి సంపాదన వాడిది, వాడు బ్రతుకు వాడిది, వీడి చెడు అలవాట్లు వీడి, వాడి చెడు అలవాట్లు ఎలా మారితే చెప్పండి? తల్లిదండ్రులు బాగుంటేనే పిల్లల జీవితాలు బాగుంటాయి. పిల్లల్ని ఏమనట్ల దేవుడు వాడు అలా అయిపోవడానికి వాడు కాదు కారణం, వాడు అలా చెడిపోవడానికి నొరగార్చుకోవడానికి వాడు కాదు, నీలో నమ్మకం లేకపోవడాన్ని బట్టి. అయ్యా నన్ను క్షమించు, నన్ను మన్నించు, నేనేం చేయాలో చెప్పు ప్రభువా. నా కుమారుడు బాగుపడాలయ్యా, వాడి జీవితం బాగుండాలి నాయన, వాడు ఎలాగైనా సరే స్వస్థత పొందాలి ప్రభువా. ఏం చేయాలో చెప్పంటే యేసు ప్రభు అంటున్నమాట, ఈరోజు నువ్వు నమ్మినట్లయితే నమ్ము. ఈరోజు నీ కుమారుని జీవితంలో కార్యము జరగాలంటే ఒకటే తాళము చెవి, నమ్మితే. నమ్మకము. ఈ నమ్మకము నీలో ఉంచుకొని నీవు నీ కుమారుని జీవితంలో కార్యము చేయడానికి నీవే కారకుడు అవుతావు అయ్యా. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి తండ్రి అంటున్నాడు, కన్నీరు విడుస్తూ ఏడుస్తూ, ఇంతకాలము నాలో అపనమ్మకనే ఉంది ప్రభువా, ఇంతకాలం నేను నమ్మకుండా బ్రతికాను, ఇంతకాలము దేవుడా నిన్ను తెలుసుకోకుండా నేను జీవించాను, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించు ప్రభు అని ఏడుస్తూ కన్నీరు గారుస్తూ దుఃఖపడుతూ తండ్రి అంటుంది తెలుసా, నాకు అపనమ్మకం లేకుండా చెయ్యి ప్రభు అంటే వాడి జీవితంలో కార్యము జరిగితే
ఎవరి జీవితంలో నమ్మకం కలుగుతుంది తెలుసా? తండ్రి జీవితంలో నమ్మకం కలుగుతుంది. తండ్రి జీవితంలో నమ్మకము కలగడానికి యేసు ప్రభు ఆ కుమారుని వాడుకుంటుండో. యేసు ప్రభు ఆ కుమారుని తండ్రి అంటుండు, నన్ను దయతో క్షమించి అపనమ్మకము లేకుండా నాకు చెయ్యి, అపనమ్మకము నాలో నుండి తీసివేని కన్నీరు గారుస్తూ కుమారుని కొరకు ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు వాడిలో ఉన్న ఆ మోగ చెమిటి దయ్యాన్ని గద్దించంలోనే వాడిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎక్కడికి రావాలి మన సమస్య? యేసు ప్రభు దగ్గరికి రావాలి. వచ్చిన నీవు నమ్మకముతో రావాలి. సమస్య రావాలి, సమస్య ఉన్నవాడు రావాలి, సమస్యను తీసుకొని వచ్చిన నీలో నమ్మకం ఉండాలి. నాతో పాటు చెప్పండి, సమస్యను తీసుకొని రావాలి, సమస్య ఉన్నోడిని తీసుకొని రావాలి, సమస్య తీసుకొస్తున్న నీలో నమ్మకం ఉండాలి. నీలో నమ్మకము కలిగితేనే ఏదైతే నీ జీవితంలో జరగాలో అది బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. నీలో ఏం పడాలా? నమ్మకం అనే విత్తనం పడాలా. నమ్మకం అనే విత్తనం నీలో పడితే గొప్ప కార్యాలు అనేవి బయటికి నీ జీవితంలో బయటకు వస్తాయి. తండ్రితో అంటుండు, ఈరోజు నువ్వు నమ్ము, ఎందుకు నీ కొడుకు బాగుపడ్డో చూడు. ఈరోజు నమ్ము, ఎందుకు నీ కుటుంబం బాగుండదో చూడు. ఈరోజు నమ్ము, ఎందుకు నీ కుటుంబము, నీ పిల్లలు, నీ జీవితము ఎందుకు బాగుండదో ఒకసారి చూడు. నమ్మకాలు లేకే ఇటు దేవుని మీద నమ్మకం లేదు, కుటుంబం మీద నమ్మకం లేదు, భర్త మీద నమ్మకం లేదు, భార్య మీద నమ్మకం లేదు, పిల్లల మీద నమ్మకం లేదు. ఇక జీవితాలు అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉండటము తప్ప మరి ఒక దారి లేనే లేదు. తండ్రితో మాట్లాడుతున్న యేసు ప్రభు, నీ కుమారుడు అలాగైపోవడానికి నీవే కారణము. ఈరోజు నువ్వు నమ్ము, నీ జీవితంలో ఒక కార్యము జరుగుతుంది. హల్లెలూయా. సమస్యని తీసుకొని రావాలి, సమస్యకు ఎవరైతే గురయ్యారో వారిని తీసుకొని రావాలి. తెచ్చేవాడు గుర్తుపెట్టుకోవాలి, నమ్మకముతో తీసుకొని రావాలి. యేసు ప్రభు దగ్గరికి నలుగురు వ్యక్తులు ఒక మంచం మీద ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని తీసుకొని వస్తారు. ఎవరిని తీసుకొని వస్తారు? పక్షవాయువు కలిగిన వ్యక్తిని నలుగురు వ్యక్తులు కలిసి ఒక మంచం మీద మోసుకుంటూ యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఎంత భలే ఉండదు చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. కొందరు పక్షవాయువు కలిగిన ఒక మనుషుని నలుగురు చేత మోహించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పి పక్షవాయువు గలవాడితో చెప్పారు. యేసు ప్రభు పలానా గ్రామములో పలానా ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడని తెలుసుకొని ఒక పక్షవాయువు కలిగిన పక్షవాతం వచ్చిన వ్యక్తిని నలుగురు చేత మోయించుకొని కొందరు తీసుకొని వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత ఇలాగే ఇల్లు ఉంది, ఇంటి ముందు మొత్తం యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్న వారి, ఆయన ఎప్పుడైతే నన్ను లోపల పిలుస్తాడో నేను ఆయన ద్వారా ప్రార్థన చేయించుకొని స్వస్థపరచబడాలని ఎదురు చూస్తున్న వారు అనేకం. వీళ్ళకేమో మేము సమస్యను తీసుకొని వచ్చాం, మేము మంచములో పక్షవాతముతో పడి ఉన్న ఒక సమస్య కలిగిన వ్యక్తిని యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చాము. ఏం చేయాలా? సమస్య మా దగ్గర ఉంది, పరిష్కారము చేయగలిగిన దేవుడు లోపల ఉన్నాడు. ఏం చేయాలని అర్థం కాక ఇంటిపైకి ఎక్కేశాడు. ఇంటిపైకి ఎక్కేసి మంచం బట్టేంత కప్పంతా ఇప్పేశాడు. కప్పిప్పి ఆ మంచానికి 4 వైపుల 4 తాళ్ళు కప్పి కరెక్ట్గా యేసు ప్రభు ముందు సమస్యను దింపారు. దేవునికి స్తోత్రం. ఏం దింపారు? సమస్యని యేసు ప్రభు ముందుంచారు. అప్పుడు యేసు ప్రభు అంటే తెలుసా, మంచి మాట, ఒక మాట యేసు ప్రభు మాట్లాడుతున్న మాట తెలుసా, యేసు వారి విశ్వాసము చూచి. ఎవరి విశ్వాసం? మంచం మీద పడుకున్న విశ్వాసం కాదక్క, దింపిన వాళ్ళ విశ్వాసం, తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం. యేసు ప్రభు కార్యము చేయగలడని ఎవరైతే లోపల నమ్మారో వారిని బట్టి ఆ పక్షవాయు కలిగిన వ్యక్తిలో కార్యం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్య పక్షవాతం,
సమస్యతో బాధపడుతున్న వ్యక్తిని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన వ్యక్తి వారి జీవితంలో యేసు ప్రభు ఏం చేస్తుంది తెలుసా? వీళ్ళు ఎందుకు తీసుకొని వచ్చారు అని అంటే, వారిలో విశ్వాసం ఉంది, వారిలో నమ్మకం ఉంది, నేను చేయగలనని ఒక మంచి విశ్వాసంతో ఈ నలుగురు వ్యక్తులతో మోయించుకొని ఇతను తీసుకొని వచ్చి సమస్యను నా ముందు ఉంచారు కాబట్టి పరిష్కారము దాన్ని నేను చూపాల. సమస్యని తీసుకొని వచ్చారు, సమస్యకు గురువైన వ్యక్తిని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తుల జీవితంలో ఏముందో చెప్పండి? విశ్వాసం ఉంది. హల్లెలూయా. ఏమున్నదమ్మా? విశ్వాసం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అవసరతలే కాదు, ప్రార్థన సమస్యలే కాదు, ఆ వ్యక్తిని కూడా మీరు తీసుకొని రావాలి. మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు మన యొక్క మందిరములో నూతనాత్మలు రావడం లేదనంటే ఇదే సమస్య మోసుకొని వస్తున్నాం. అయ్యా, పలానా కుటుంబంలో పక్షవాయు, పలానా కుటుంబంలో ఆరోగ్యం, పలానా కుటుంబంలో పిల్లలు లేరు, పలానా కుటుంబంలో ఉద్యోగం లేదు, పలానా కుటుంబంలో వివాహం లేదు, పలానా వ్యక్తి బాధపడుతున్నారు, పలానా భార్యాభర్తల సమస్య, పలానా వ్యక్తి జీవితంలో అనారోగ్యాలు, మందులు, ఇలాగ రోగముతో ఇవే మనం తీసుకొని వస్తున్నాం. కానీ వాళ్ళేరి బైబిల్ అలా చెప్పలే. బైబిల్ అలా చెప్పలేదు. యేసు ప్రభు సన్నిధికి రావాలి, సమస్య రావాలి, సమస్యతో ఉన్న వ్యక్తి మందిరానికి రావాలి. మందిరానికి వస్తే ఆ సమస్య విలవిలలాడి దూరం అయిపోద్ది, ఆ వ్యక్తి కూడా బాగుపడి లేచి నిలబడుతుంది. హల్లెలూయా. ఈ నలుగురు వ్యక్తుల చేత కొందరు మోసుకొని వచ్చారు. ఆ కొందరిని యేసు ప్రభు చూస్తే మీలో నమ్మకము ఉంది, అందుకని ఇతని జీవితంలో కార్యము నేను చేస్తాను, అంతే తప్ప మంచం మీద పడుకున్న వ్యక్తి యొక్క విశ్వాసం కాదు. యేసు ప్రభు అంటారనమాట, ఆ నలుగురు వ్యక్తులు మోయించుకొని తీసుకుని వచ్చిన ఆ పెద్దలు ఉన్నారు, వారిలో విశ్వాసం ఉందయ్యా, నువ్వు లే, నీ పరుపునెత్తుకున్నాడు, నీ పాపములన్నీ నేను క్షమిస్తున్నాను. మనం నేర్చుకోవాలి. ఎవరైనా సరే నేను అడుగుతారక నా కోసం ప్రార్థన చేయి, అమ్మా నా సమస్య ఇలా పాస్టర్ గారికి చెప్పండి, ఇదిగో నా బాధ సమస్య పాస్టర్ గారికి తెలియజేయండి అంటే మీరు రండి అని చెప్పండి. అందరం కలిసి కన్నీరు ప్రార్థన చేద్దాం. రండి మందిరానికి. మీరు కూడా సమస్య చెప్పి ఇంట్లో ఉండొచ్చు కదా. మీరు రాబట్టే కదా ప్రభు ఈరోజు మిమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టాడు. మీరు రాబట్టే కదా ప్రభు ఈనాడు ఇలాగ మీరుంచారు. యేసు ప్రభు ఎప్పుడైతే గద్దించి ప్రార్థన చేశాడో సమస్య విలవిలలాడి దూరం అయిపోయింది. ఏ సమస్యతో బాధపడుతుండో ఆ సమస్య కలిగిన వ్యక్తి లేచి నిలబడ్డాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏ సమస్య అయినా ప్రభు సన్నిధికి తీసుకొని రావాలి. అది ఆయన ద్వారా మనము పొంది అది దూరము చేయబడి మనము చాలా ప్రశాంతంగా ప్రభువు దగ్గర నిలబడగలం. ఇలా జరిగిన తర్వాత శిష్యులు అడుగుతున్నారు, యేసు ప్రభువా, మేము ఎందుకు ఈ పని చేయలేకపోయినాం? ఎందుకు ఆ దయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయినాం? ఏమైంది? మాలో శక్తి పోయిందా? మేము బలహీనం అయిపోయామా? ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు ప్రభు అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు పలికిన అద్భుతమైన మాట ఏంటనంటే 9వ అధ్యాయంలో యేసు ప్రభు చెబుతున్న మాట 29వ వచనము, అందుకైనా ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలనే కింద రాయబడింది, కన్నీటి విశ్వాస ప్రార్థనే, ఉపవాస ప్రార్థనే. ఆ తండ్రితో ఏం చెప్తుండు? నీవు నమ్మితేనే. వీళ్ళతో నమ్మిన వాళ్ళతో ఏం చెప్తుండు? నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేస్తేనే, కన్నీటి ప్రార్థన చేస్తేనే ఏదైనా మన జీవితంలో తొలగిపోద్ది. అసాధ్యం అనుకునేది సాధ్యపరచబడుతుంది. దేని ద్వారా అంటే, ఒకటి నమ్మటము ద్వారా. నమ్మిన నీవు ప్రార్థన చేయటము ద్వారా. శిష్యులతో చెప్తున్నా, శిష్యులు నమ్మారా? నమ్మారు. ఆయనతో పాటే తిరిగారు, ఆయన వెంటే ఉన్నారు, ఆయన పెట్టింది తిన్నారు, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉన్నారు. కానీ వారి ద్వారా ఎందుకు జరగలేదు తెలుసా? వారి జీవితంలో ప్రార్థన కరువైపోయింది. నమ్మకమే. ఈ నమ్మకానికి తగిన ప్రార్థన మన జీవితంలో ఉండాలి. నమ్మకము కలిగిన
క్రైస్తవ కుటుంబాలలో ఎందుకు కార్యాలు జరగడం లేదంటే వారి కుటుంబములో ప్రార్థన లేకపోవడమే. వారి కుటుంబంలో ప్రార్థన బలిపీఠం, ప్రార్థన ధూపం, ప్రార్థన గుంపు, ప్రార్థన పరిమళము వారి కుటుంబాలలో లేకపోవడాన్ని బట్టి ఈరోజు నమ్మిన క్రైస్తవ కుటుంబాలలో కార్యాలు జరగట్లే. దేవునికి స్తోత్రం. ఎందుకు కార్యాలు జరగట్లే? నమ్మావు, యేసు ప్రభుని విశ్వసించావు, ఆయన రక్తములో కడగబడ్డావు, ఆయన సొంత రక్షకుడిని అంగీకరించి నీ పాపములు కడుక్కొని బాప్తిస్మలోకి వచ్చావు. కానీ నీ కుటుంబంలో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే నీలో ప్రార్థన లేదు, నీ కుటుంబంలో ప్రార్థన లేదు, నీ పిల్లల జీవితంలో ప్రార్థన లేదు. మీరందరూ కలిసి విశ్వసించి ప్రార్థన చేయడం లేదు. శిష్యులకు అదే చెబుతుండారే, మీరు నన్ను నమ్మారా, 12 మంది నన్ను వెంబడించారు, మీ అందరికీ చేయగలిగిన శక్తి ఇచ్చాను, కానీ ఇది మీరు ఎందుకు చేయకపోయారో తెలుసా? మీరు ప్రార్థన జీవితము కలిగి లేరు. గుర్తుపెట్టుకోండి. నమ్మిన మనము, క్రీస్తు బిడ్డలుగా మారిన మనము, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము కలిసి మీ కుటుంబంలో ప్రార్థన చేయాలి. యేసు ప్రభు అదంటుండే, మా వలన ఎందుకు కాలేదు ప్రభు అని శిష్యులు అడుగుతుంటే, మీ వలన కాకపోవడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే ప్రార్థన లేదు. కాబట్టి తండ్రిలోనేమో నమ్మకం లేదు, శిష్యుల్లోనేమో ప్రార్థన లేదు. లోకస్తులేమో నమ్మరు, నమ్మిన క్రైస్తవులేమో ప్రార్థన చేయాలి. ఎలా అయితే కార్యాలు జరుగుతాయి? లోకస్తులేమో నమ్మరు, సరే నమ్మాము, యేసు ప్రభువుని అంగీకరించాము అని అనుకుంటున్న క్రైస్తవ కుటుంబాలలో ప్రార్థన లేదు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఏ కార్యమైనా సరే అది జరగాలి అంటే ముందు దాన్ని ఆయన దగ్గర తీసుకొని రావాలి, వారిని ఆయన దగ్గర తీసుకొని రావాలి. వాళ్ళు తెచ్చేవాళ్ళు విశ్వాసముతో తీసుకొని రావాలి, వచ్చేవాళ్ళు విశ్వాసముతో రావాలి. వస్తున్న వారు కన్నీటి ప్రార్థన ప్రభు సన్నిధిలో నమ్మకముగా చేయాలి. ఖచ్చితంగా ప్రభు గొప్ప కార్యాలు కుటుంబాల్లో జరిగిస్తాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకుందామా? ఒక్క నిమిషం చెప్పబడిన మాటలను బట్టి ప్రార్థన చేద్దాం.